ఎవరికైనా కంప్యూటర్ నుండి ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటున్నారా? ఎలా సెండ్ చేయాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నా పేరు శివ. వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ముందుగా జీమెయిల్ ఓపెన్ చేయండి. మీ కంప్యూటర్లో ఉండే ఎడ్జ్ బ్రౌజర్ గానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గానీ ఓపెన్ చేయండి. నేనైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రౌజర్ లో టాప్ లో అడ్రస్ బార్ లో gmail.com అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఈ విధంగా సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఆర్ ఫోన్ అని కనిపిస్తుంది. ఇందులో మీ జీమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. జీమెయిల్ అడ్రస్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీ జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన 2-3 సెకండ్స్ కి జీమెయిల్ ఇన్బాక్స్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఈ విధంగా జీమెయిల్ ను ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు జీమెయిల్ లో న్యూ ఈమెయిల్ రాయడానికి కంపోజ్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న కంపోజ్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ఈ కంపోజ్ బటన్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక న్యూ మెసేజ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో సెకండ్ బటన్ పై క్లిక్ చేసి ఈ విండోను ఫుల్ స్క్రీన్ మోడ్ లో సెట్ చేసుకోండి. ఈ మెసేజ్ విండోలో మనకి 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ది 2 అని కనిపిస్తుంది. ఇది ఫస్ట్ సెక్షన్. ఇందులో మీరు ఈమెయిల్ ని ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ను ఇందులో ఎంటర్ చేయాలి. సెకండ్ వచ్చి సబ్జెక్ట్. మీరు ఈమెయిల్ ఎందుకోసం సెండ్ చేస్తున్నారు అనేది షార్ట్ గా ఇక్కడ వ్రాయాలి. థర్డ్ వచ్చి మెసేజ్ బాక్స్. మీరు సెండ్ చేయాలనుకున్న మెసేజ్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ మెసేజ్ బాక్స్ లో టైప్ చేయాలి. ఫోర్త్ వచ్చి అటాచ్ ఫైల్స్ బటన్. ఈ బటన్ ద్వారా మీరు డాక్యుమెంట్ ఫైల్స్ ను, ఫొటోస్ ను, వీడియోస్ ను, ఆడియో ఫైల్స్ ను, ఇలా అన్ని రకాల ఫైల్స్ ను కూడా మీ ఈమెయిల్ తో పాటు సెండ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఈ 4 సెక్షన్స్ కూడా వర్క్ అవుతాయి. ఇప్పుడు ఈ 4 సెక్షన్స్ లో కూడా ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్ కి నేను కంప్యూటర్ ఆపరేటర్ ని కాబట్టి జాబ్ కోసం ఒక కంపెనీకి నా రిజమ్ ను ఎలా సెండ్ చేయాలో మీకు అర్థమయ్యేలా క్లియర్ గా చూపిస్తాను. సో క్లియర్ గా చూడండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు 2 లో మీరు రిజమ్ పంపాల్సిన హెచ్ఆర్ లేదా కంపెనీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ని ఇందులో టైప్ చేయండి. ఎగ్జాంపుల్, కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ పడినప్పుడు వాళ్ళు HR@company.com లేదా careers@.com లాంటి ఈమెయిల్ అడ్రస్ ను వారు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తే అదే ఈమెయిల్ ను ఇక్కడ 2 లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో 2 లో మనం ఎవరికైతే రిజల్ట్ సెండ్ చేయాలనుకున్నామో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడతో 2 అనే సెక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ ది సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ లో ప్రొఫెషనల్ గా సబ్జెక్ట్ ఎలా వ్రాయాలో తెలుసుకుందాం. చాలా మంది సబ్జెక్ట్ లో ఏమీ రాయకుండా ఖాళీగా వదిలేస్తుంటారు. ఇదైతే ఒక పెద్ద మిస్టేక్. సబ్జెక్ట్ అంటే మీ ఈమెయిల్ ఏ పర్పస్ కోసం అయితే సెండ్ చేస్తున్నారో ఒక చిన్న లైన్ లో తెలియజేయడం అనేది ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఎగ్జాంపుల్ కి మీరు కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ కి అప్లై చేస్తున్నట్లయితే ఇలా రాయవచ్చు: అప్లికేషన్ ఫర్ కంప్యూటర్ ఆపరేటర్ లేదా రిజమ్ ఫర్ కంప్యూటర్ ఆపరేటర్ అని ఇలా కూడా రాయవచ్చు. మీరు ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్ గా సబ్జెక్ట్ ఉండాలి. ఇలా క్లియర్ గా ప్రొఫెషనల్ గా సబ్జెక్ట్ రాస్తే హెచ్ఆర్ కి మీ ఈమెయిల్ పర్పస్ వెంటనే అర్థమవుతుంది. ఇది మీ ఈమెయిల్ మరింత ప్రొఫెషనల్ గా కనిపించేలా చేస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ ని ఎప్పుడు ఖాళీగా వదలకండి. ఇప్పుడు థర్డ్ సెక్షన్, మెసేజ్ బాక్స్ లో ఈమెయిల్ మెసేజ్ ఎలా రాయాలో తెలుసుకుందాం. చాలా మంది రిజమ్ మాత్రమే అటాచ్ చేసి మెసేజ్ రాయకుండా సెండ్ చేస్తారు. ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు. అందుకే చాలా షార్ట్ గా మర్యాద పూర్వకంగా ఒక ప్రొఫెషనల్ మెసేజ్ రాయడం అనేది చాలా మంచిది. ముందుగా మెసేజ్ బాక్స్ పై క్లిక్ చేయండి. డియర్ సార్, మేడం అని గ్రీటింగ్స్ తో స్టార్ట్ చేయండి. తర్వాత ఇలా రాయండి: ప్లీజ్ ఫైండ్ మై రిజమ్ అటాచ్డ్ ఫర్ ది పొజిషన్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్. అంటే కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ కోసం నా రిజమ్ ను ఈ మెయిల్ కి అటాచ్ చేశాను అని అర్థం. తర్వాత కైండ్లీ రివ్యూ మై అప్లికేషన్ అని రాయండి. అంటే దయచేసి నా అప్లికేషన్ ను పరిశీలించండి అని అర్థం. చివరిగా థ్యాంక్ యూ అని రాసి రిగార్డ్స్ ఇవ్వాలి. మీ ఫుల్ నేమ్ అండ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇక్కడతో మెసేజ్ రాయడం కూడా కంప్లీట్ గా పూర్తయింది. ఇక్కడ మీరు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సెండ్ చేసే ఈమెయిల్ 10 to 15 లైన్స్ పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. షార్ట్ గా, క్లీన్ గా, క్లియర్ గా, ప్రొఫెషనల్ గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోర్త్ సెక్షన్, అటాచ్ ఫైల్స్ కోసం తెలుసుకుందాం.
ఈ సెక్షన్ లో రిజమ్ ని ఈమెయిల్ కి ఎలా అటాచ్ చేయాలో తెలుసుకుందాం. ఈమెయిల్ మెసేజ్ కింద కనిపించే అటాచ్ ఫైల్స్ అనే బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ కంప్యూటర్ లో ఫైల్స్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. మీ రిజమ్ ఎక్కడైతే సేవ్ చేశారో ఆ లొకేషన్ కి వెళ్ళండి. డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్ పై క్లిక్ చేయండి. డౌన్లోడ్స్ లో అయితే డౌన్లోడ్స్ పై క్లిక్ చేయండి. నేను సెండ్ చేయాలనుకునే నా రిజమ్ డెస్క్టాప్ మీద ఉంది. సో డెస్క్టాప్ ని సెలెక్ట్ చేశాను. ఇందులో శివ రిజమ్ అని పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు డౌన్ లో ఉన్న ఓపెన్ పై క్లిక్ చేయండి. కొన్ని సెకండ్స్ లో రిజమ్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ పూర్తయిన తర్వాత shiva.pdf అని ఫైల్ నేమ్ జీమెయిల్ లో కనిపిస్తుంది. ఈ విధంగా ఈమెయిల్ కు రిజమ్ ను అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. మీ రిజమ్ యొక్క ఫైల్ నేమ్ ఎప్పుడూ కూడా ఫస్ట్ నేమ్ లో మీ నేమ్ ఉండాలి, తర్వాత రిజమ్ అని ఈ విధంగా ఉండాలి. అంతేగాని రిజమ్ ఫైనల్, రిజమ్ 1 2 3, రిజమ్, న్యూ రిజమ్, మై రిజమ్ అని ఈ విధంగా అసలు ఉండకూడదు. ఇక్కడతో ఫిల్ చేయాల్సిన సెక్షన్స్ అన్ని కూడా ఫిల్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు చివరిసారిగా ఈమెయిల్ సెండ్ చేసే ముందు ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయండి. ముందుగా 2లో ఈమెయిల్ అడ్రస్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి. తర్వాత సబ్జెక్ట్ రాశారో లేదో చెక్ చేయండి. ఆ తర్వాత ఈమెయిల్ మెసేజ్ లో పూర్తిగా ఉందో లేదో చెక్ చేయండి. అలాగే మీ నేమ్ అండ్ మొబైల్ నంబర్ కూడా ఇచ్చారో లేదో చూసుకోండి. మెయిన్ గా రిజమ్ పీడిఎఫ్ ఫైల్ అటాచ్ అయిందో లేదో చెక్ చేయండి. అన్ని సరిగ్గా ఉంటే డౌన్ లో ఉన్న సెండ్ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కొన్ని సెకండ్స్ లో మీ ఈమెయిల్ సక్సెస్ఫుల్ గా సెండ్ అయిపోతుంది. జీమెయిల్ లో మెసేజ్ సెంట్ అని నోటిఫికేషన్ కనిపిస్తుంది. అంటే మీ రిజమ్ సక్సెస్ఫుల్ గా హెచ్ఆర్ కి సెండ్ అయిందని అర్థం. ఈ విధంగా ఈమెయిల్ ను సెండ్ చేసుకోవాలి. ఇక్కడ సెండ్ పై క్లిక్ చేస్తే మనం సెండ్ చేసిన మెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఆ మెయిల్ పై క్లిక్ చేస్తే మెయిల్ ఓపెన్ అవుతుంది. మెయిల్ సెండ్ చేయడం జీమెయిల్ లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత జీమెయిల్ ను ఖచ్చితంగా సైన్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ జీమెయిల్ ని వేరే వాళ్ళు యూజ్ చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా సైన్ అవుట్ చేసుకోవాలి. సో టాప్ లో రైట్ కార్నర్ లో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. సైన్ అవుట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ జీమెయిల్ అకౌంట్ సైన్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా జీమెయిల్ ను సైన్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్యూటర్ నుండి ఈమెయిల్ సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడతో ఈ క్లాస్ 40 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 41 లో కంప్యూటర్ కి వైర్లెస్ మౌస్ ను ఎలా కనెక్ట్ చేసుకోవాలనే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంప్యూటర్ ట్యుటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.